హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఒకటి కాదు చాలా అంటే చాలా మంచి జాబ్ అప్డేట్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాం. ఇవి వచ్చేసి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కూడా. అండ్ ఇక్కడ మీకు ఉండవలసింది ఇంటర్ అంటే 12th సర్టిఫికేట్స్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా మంచి జాబ్ అప్డేట్స్తో అయితే ఉంటుంది ఈ వీడియో. ఈ రోజు మనం చూడబోయే నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండ్ కోల్కతా వాళ్ళ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్లో అయితే 10+2 క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్. ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కలకత్తాలో ఓబీసీకి వచ్చేసి రెండు పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి, అవి కూడా ఓబీసీ కేటగిరీకి ఇచ్చారు. అండ్ సెంట్రల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీ కోల్కతాలో ఒకటే వేకెన్సీ ఉంది, అది వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ దేకనాని సైన్స్ సెంటర్ అండ్ దేకనాని ఒడిశా ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉంది 2 పోస్టులు. అండ్ సైన్స్ సిటీ కోల్కతా ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది, ఇది ఓబీసీకి ఇచ్చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుంది అంటే 38,908 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అండ్ కోల్కతాలో 34,230 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది లెవెల్ 2. అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి హయ్యర్ సెకండరీ ఇట్స్ ఈక్వాలిటీ అంటే 10+2 క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి అంటున్నారు. అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి, మీకు టైపింగ్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అని చెప్తున్నారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటి అంటే మీరు అక్కడ చేయవలసిన వర్క్ ఏంటి అంటే టైపింగ్ అని ఉంటుంది, డిస్పాచ్ అండ్ డాక్స్ అంటుంది, ఇష్యూ టికెట్స్ అండ్ ఫోటో కాపీయింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బిల్స్ ప్రిపరేషన్ అండ్ ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. అండ్ మేకింగ్ ఎంటైర్స్ వేరియస్ రిజిస్టర్స్ లెడ్జర్స్ ఎక్సెట్రా. సో హ్యాండ్ పర్చేసింగ్ అండ్ స్టోర్స్. సో ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయని చెప్తున్నారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా అయితే జాబ్స్ ఉన్నాయి. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఏంటి జాబ్స్ అంటే సెంట్రల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీ కోల్కతాలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి ఎస్టీ ఒకటి ఉంది, జనరల్ కేటగిరీ ఒకటి ఉంది, అది ఒకటి మెకానికల్ అండ్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ మ్యూజియంస్ కలకత్తాలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఒకటి ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి అండ్ జనరల్ కేటగిరీలోకి ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సిటీ కోల్కతా ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి ఒకటి ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి అండ్ ఓబీసీకి కూడా ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ సైన్స్ సెంటర్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది అండ్ ఇది వచ్చేసి జనరల్ కేటగిరీలో ఉంది, ఇది మెకానికల్. అండ్ ఈ జాబ్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ 9 వేకెన్సీస్ చెప్పుకున్నాం కదా, దీనికి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది. అండ్ లెవెల్ 5 వచ్చేసి ఉంది ఇది. అండ్ టోటల్ అమౌంట్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 59,600 నుంచి పర్ మంత్ కోల్కతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 53,809 రూపీస్ పర్ మంత్ అండ్ భువనేశ్వర్లో ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి అండ్ 3 years, అది కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ, అది కంప్యూటర్ సైన్స్. ఇక్కడ డిప్లొమా కోర్స్ 3 years కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ వర్క్స్ అన్ని చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ, ఇక్కడ కూడా డిప్లొమా కోర్స్ 3 years ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ సివిల్ కేటగిరీలో ఉంది, ఇక్కడ కూడా డిప్లొమా కోర్స్ 3 years కంప్లీట్ చేసి ఉండాలి, అది సివిల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ, అది ఎలక్ట్రానిక్స్, ఇక్కడ డిప్లొమా కోర్స్ కూడా చేసి ఉండాలి, అది కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉంది. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, దాన్ని చూసుకుని మీరు అప్లికేషన్ చేసే నాటికి మీ ఏజ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి టాలీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టెక్నీషియన్ ఏ, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 13 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిట్టర్లో 5, కార్పెంటర్కి ఒక 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్కి ఒకటి అండ్ ఎలక్ట్రికల్ వేకెన్సీ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ, ఇక్కడ 9 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్
నెక్స్ట్ ఆర్టిస్ట్ ఏ ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ GR 3 ఉంది. ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఏ 13 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి చూసుకున్నట్లయితే సెంట్రల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సైన్స్ సిటీ 2. ఇలా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మీకు టోటల్గా 12th డిప్లొమా అండ్ ITI చేసిన వాళ్ళందరికీ కూడా వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, దానికి ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత, అండ్ మీకు వచ్చే శాలరీ ఎంత, మొత్తం చాలా క్లియర్గా ఉంది. సో ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చెక్ చేసేసుకోండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా నోటిఫై చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్. అండ్ మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23/5/2005. సో ఆన్లైన్లోనే పే చేయాలి. ఆన్లైన్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ ఎంత అంటే ఫీజ్ పేబుల్ 885 రూపీస్ ఫీజు ఉంది. సో ఇది వచ్చేసి 750 రూపీస్ వచ్చేసి ఫీజ్ ప్లస్ 18% GST. దట్ మీన్స్ 135 రూపీస్. సో టోటల్గా 885 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అండ్ SC, ST, PWD అండ్ ESM వీళ్ళందరికీ కూడా నో ఫీజ్ అని చెప్తున్నారు. సో మిగిలిన వాళ్ళైతే మాత్రం 885 రూపీస్ అయితే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఫీజ్. ఆన్లైన్. సో 23/5/2025 నాటికి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయ్యేలా చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చూసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.